డాక్టర్ గారు, ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామికంగా వర్ధిల్లాలంటే ప్రజలలో నాస్తిక చైతన్యం పెంపొందాలి అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామికంగా వర్ధిల్లాలంటే ప్రజల్లో నాస్తిక చైతన్యం పెంపొందాలి. దానికి మనందరం కృషి చేయాలి. మనమే కాదు, ఇక్కడున్న పార్టీలు కానీ అందరూ కృషి చేయాలి. ఒకనప్పుడు అంతా మతపరమైనటువంటి రాజ్యాలు ఉండే, మతస్వామ్యం, మతం అధికారం చెలాయించేది. మా స్వాముల వారు పెత్తందారులు, మత పెత్తందారులు, వాళ్ళు మత గురువులు, వాళ్ళు ఎలా అయితే రాజులు ఎలా ఉంటారో అలాగే మతానికి సంబంధించిన వాళ్ళు రాజ్యం వెళ్ళేవారు. వాళ్ళు ఏం చెప్తే శాసనం. మా మతంలో ఇలా ఉంది, మీరు ఇలా చెయ్యాలి అంటే అలా చేయాల్సిన, ఫాలో అవ్వాల్సిందే. ఇప్పటికి మనం చూస్తాం కొన్ని మతపరమైన రాజ్యాల్లో చోట అలాగే ఉంది. మా మత గ్రంథంలో చెప్పినట్లు మీరు నడుచుకోవాలి అంతే, అలాగే మేము చెప్పినట్లు మీరు చెయ్యాలి. ఇప్పటికీ కొంచెం జరుగుతుంది. కానీ చాలా వరకు ఎన్నో దేశాల్లో అది లేకుండా పోయింది. ఆ తర్వాత మతస్వామ్యం పోయిన తర్వాత రాజుల పాలన వచ్చింది. రాజులు వాడు ఏం చెబుతుంది, రాజు చెప్తే దెబ్బలు కొదవా అన్నట్లుగా వాడు ఏం చెబుతుంది అలాగే ఉండేది. దాని తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది యాక్చువల్గా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. ప్రజలే తమ పాలన చేసుకుంటారు, తమ ఎన్నుకున్న ప్రజల ద్వారా చేసుకుంటారు. కానీ ఆ ప్రజలు ఎవరు? వాళ్ళు కూడా ప్రజలుగానే, ప్రజల తరపునే, ప్రజల ఆకాంక్షల తరపునే చేయాలని ప్రజాస్వామ్యం ఇది. కానీ అలా అవుతుందా? పార్టీ స్వామ్యం తయారైంది. ఎలా అయితే మతస్వామ్యం వచ్చిందో, ఎంత రాజుల పాలన వచ్చిందో, ఆ రకమైన పార్టీల పాలన వస్తుంది. కొన్ని చోట్ల వ్యక్తి స్వామ్యం వస్తుంది. పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం. ప్రజాస్వామికం పార్టీ స్వామ్యం అయింది, వ్యక్తి స్వామ్యం అవుతుంది. కానీ ప్రజాస్వామికం అనేది యాక్చువల్గా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అది మన కోరుకుంది. మన భారతదేశం తీసుకుందాం. భారతదేశం అలాగే ప్రజల చేత, ప్రజాస్వామికం అన్నారు. కానీ ప్రజాస్వామికంలో అలా లేకుండా ఇంకా అందరికీ ఈ ప్రజాస్వామ్యం, మన దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నప్పుడు ఎంతకు కొన్నారంటే ప్రతి వయోజుడికి 20 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అన్నారు. ఇప్పుడు 18 ఏళ్ళకి ఇచ్చేస్తున్నారు. అప్పుడు 21 ఏళ్ళు మొట్టమొదటి వచ్చిన 21 సంవత్సరాలు. అంటే ప్రతి వయోజునికి ఒక ఓటు సూత్రం ద్వారా రాజకీయ సమానత్వం వచ్చింది. రాజకీయ సమానత్వం అంటే రాజకీయంగా ప్రజాస్వామికంలో అందరూ సమానమే. ఒక పెద్ద ధనికుడికి ఎంత ఏదో అంత విలువ ఆ మామూలు అతి పేదవాడికి కూడా ఉంది. రాజకీయ సమానత్వం. అతనికి, ఒక ధనవంతుడికి, ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి ఎంత అధికారం ఉందో అతి సామాన్యుడు కూడా అంత అధికారం ఉంది. ఈక్వల్గా సమానమైన అధికారం. ఒక అతి సామాన్యుడు కూడా ఎన్నికలు నిలబడి తాను ప్రజగా వెళ్ళవచ్చు. అది ప్రజాస్వామికులు. రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వం ఇప్పటికి కూడా ఉంది. కానీ ఓట్లు ఇవ్వనట్లుకో ఇప్పటికీ పెత్తందారులు, వాళ్ళు పెట్టుబడిదారులు కొంతమంది ఓట్లు ఇవ్వకుండా బంధువుల దూరులు దాచేస్తున్నారు. అంటే ప్రజాస్వామికం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లడం లేదు. ప్రజాస్వామికం, భారతదేశం ప్రజాస్వామికం కాదు. అయితే నిజంగా సరైన ప్రజాస్వామికం ఉన్నట్లయితే ఆర్థిక, సాంఘిక రంగాల్లో సమానత్వం రావాలి. అలాగే ఆకాంక్షించారు. ప్రజాస్వామికంలో
రాజకీయ సమానత్వంతో పాటు అందరికీ ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాలు, ఆర్థిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో సమానత్వం వస్తుంది ఆకాంక్షించారు. జనం అంతా ఆకాంక్షించారు. కానీ అది జరుగుతుందా? జరగడం లేదు. అంచేత ఆరంగా ఆ సక్రమం జరగకుండా దీనికంతకి అది జరగాలంటే ప్రజలందరూ చైతన్యంతో తమ ప్రజాస్వామిక హక్కులను సక్రమంగా వినియోగించుకుని తమ ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక, సాంఘిక సమానత్వం లభించే విధంగా శాసనాలు చేయాలని కృషి చేస్తే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుంది. అంటే ప్రజాస్వామికాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజల పాలన అనేది అర్థం చేసుకుని ఏం చేయాలి? ప్రజలు తమ ఎన్నుకున్న ప్రతినిధుల మీద ఒత్తిడి చేసి, నువ్వు మా ప్రతినిధివి. ప్రజాస్వామికంలో వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవకులు, యజమానులు కాదు. మనం ఇప్పుడు వాళ్ళ యజమానులు ప్రజలు నెత్తిని పెట్టుకుంటున్నాం. ప్రజాస్వామికంలో ప్రజలు యజమానులు, ప్రజాప్రతినిధులు, వాడు పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళందరూ ప్రజలకు సేవకులు. అంతే. ప్రజలకు సేవ చేయడానికే ప్రజలు ఎన్నుకున్నారు. కానీ అలా ఉండటం లేదు. ప్రజలు ఓటేసేసి ఊరుకుంటున్నారు. అరే వీళ్ళని మనం పెట్టుకున్నామే, మన నౌకర్లు పెట్టుకున్నామే, మన సేవ చేయడం కోసం పెట్టుకున్నామే. కానీ వీళ్ళు ఏంటి, వీళ్ళు మనకు యజమానులే కూర్చున్నారు. రివర్స్ అయిపోయింది. ప్రజాస్వామ్యంలో రివర్స్ అయిపోయింది. ఇది ప్రజల చేత, ప్రజల కోసం ప్రజల పాలన. దాంట్లో ఎవరి కోసం, ప్రజల కోసం పాలన చేయడం కదా ప్రజలను ఎన్నుకున్నారో వాళ్ళు యజమానులే నెత్తికి కూర్చున్నారు. వీళ్ళు కోరుకున్నట్టు ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం ఓటు వచ్చింది. కానీ ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం అనేది లేకుండా పోయింది. అంటే అసలైన ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఉంది. అప్పుడు రాజుల పాలన ఎలా ఉందో, మతస్వామ్యం ఎలా ఉందో ఆ రంగానే కొద్ది తేడాతో ప్రజాస్వామ్యంగా ఉంటాయి. మతస్వామ్యం తప్పన్నాం, రాజుల పాలన తప్పన్నాం, కానీ ప్రజాస్వామ్యం కూడా దాదాపు ఆ వరవడిలోనే ఉంటుంది. ఇంకా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటి? దాని మూల సూత్రం ఏమైపోయింది? ఎందుకు నిలైంది అంటే ప్రజల్లో ఆ చైతన్యం లేదు. ఓట్లు వచ్చే టైం ఓట్లు వేస్తున్నారు, మర్చిపోతారు. అరే వీళ్ళు మన ప్రతినిధులు, వీళ్ళ చేత మనం పని చేయించుకోవాలి. మన ఆర్థిక అవకాశాలు, సామాజిక అవకాశాలు వీళ్ళ చేత శాసనాలు చేయించి మన జీవితాలను మెరుగుపరుచుకోవాలనే చైతన్యం ప్రజల్లో లేదు. ప్రజాస్వామిక చైతన్యం ప్రజలు రావట్లేదు. అలా రాకుండా కూడా చేస్తున్నారు వీళ్ళందరూ. అంచేత ఎందుకు జరగట్లేదు అంటే దీనికి మూల కారణం ప్రజల్లో ఉన్నటువంటి పాత ఆస్తిక నమ్మకాలు చిక్కుకొనిపోయి ఉండేవి. ఆస్తిక నమ్మకాలు ప్రజల్లో ఆస్తిక నమ్మకాలు ఉండబట్టి, ఆస్తిక భావాలు ఉండబట్టి దానివల్ల ఈ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లట్లేదు. దీని మూలం ఏంటి? ప్రజల్లో ఉన్న ఆస్తిక నమ్మకాలు, మత నమ్మకాలు. మతంలో ఏముంటుంది? నిన్నంతా నడిపించేది దేవుడే. ఆ దేవుడు ఎలా ఇస్తే, దైవం ఎలా తెలిస్తే నీకు అలా జరుగుతుంది. అందరి బుర్రల్లో ఆ రకమైన భావాలే గూడు కొట్టుకుని ఉన్నాయి. మన చేతిలో ఏం లేదు, అంత దైవేచ్ఛే. దేవుడు ఎలా చేసేలా దేవుడి కృప ఉండాలి, ఆ దేవుడి కృప ఉండాలి, ఆ దేవుడి దయ ఉండాలి, దేవుడి దయ ఉండాలి. ఇది భావం, మన ప్రజల్లో ఉన్న భావం. దేవుడి దయ ఉండాలి. ఎంత ప్రజాస్వామ్యంగా మనం తెచ్చుకున్నాము, మనం నౌకర్లుగా ప్రజలను ఎన్నుకున్నాము. కానీ వాళ్ళ చేత మనకు కాసిన ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, అన్ని రంగాల్లో మనం వాళ్ళ చేత పని చేయించుకోలేకపోతున్నాం. దాంతో వాళ్ళు నెత్తికి కూర్చున్నారు. మన నౌకరు మన నెత్తికి కూర్చున్నాడు, యజమాని కింద పడున్నాడు. ఎందుకు పడున్నాడు యజమాని? కారణం ఆస్తిక నమ్మకాలు.
మనం చేసేది ఏం లేదు. దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాం? నా బతుకు ఇంతకాలం నుంచి మత స్వామ్యంలో రాజుల పాలనలో ఓ దేవుడా మమ్మల్ని రక్షించని ఎలా చేశారో, మా బతుకు బాగుపోతే ఎలా ఇప్పటికీ ఆ వరవడి సాగుతుంది. ఇప్పటికీ ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ మా బతుకులు బాగుపోవచ్చు, మా బతుకు బాగుపడి ఆశ్రమకాలతో అలాగే ఉంటున్నారు. కాంచేతే వీళ్ళు మొత్తం ఓటుకు వినియోగించేప్పటికీ జీవితాలు బాగుపడడం లేదు. కేవలం ఇప్పటికీ మా జీవితం బాగుపడి దేవుణ్ణి వేడుకోవడమే ఉంటుంది. కాదే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు లేడు అసలు. వీడి నమ్మకం అంతే. చేసేవాడు ఎవడు లేడు. వాడి బతుకుని వాడే బాగుపరుచుకోవాలి, లేకపోతే మనం ఎన్నుకున్న ప్రజల ద్వారా బాగుపడాలి అంతే. వాడి కృషి ద్వారా, వాడి స్వయం కృషి ద్వారా వాడి బతుకుని వాడు బాగుపరుచుకోవాలి. లేదా మన ఎన్నుకున్న ప్రతినిధులు తగినట్టు శాసనాలు చేసి, చట్టాలు చేసి మన ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, విద్యా రంగాల్లో, శాస్త్రీయ సైన్స్ రంగాల్లో అన్నిట్లో కూడా వాళ్ళు మనకి మేలు చేకూర్చాలి. కానీ చేయట్లేదు. ఏదో ఒక చేస్తున్నారు. వాళ్ళు మాత్రం పబ్బాలు గడుపుకుంటున్నారు. పదవుల్లో కూర్చుని పెద్ద గొప్పగా చేస్తారు. వీళ్ళు ఒక భగవంతుని పోయి ఎలా దండాలు పెడుతున్నారో, ఎలా పూజలు చేస్తున్నారో, తాను ఎన్నుకున్న నౌకర్లకి వీళ్ళు సాష్టాంగ ప్రణామం చేసి వాళ్ళకి దాసోహం అవుతున్నారు. ఆస్తికపరమైనటువంటి ఆ రకమైన మనస్తత్వం మన ప్రజాస్వామ్యంలో ఉండబట్టే మన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా అవడం లేదు. ఆస్తిక భావజాలం ప్రజల్లో ఇంకా పాతిపోయిన బట్టి ఇప్పటికీ మనం ఎన్నుకున్న నౌకర్లనే, ఆ ప్రతినిధులనే మనం వేడుకుంటున్నాం. మన కోసం ఎన్నుకున్నాం. ఎందుకు వాళ్ళ మీద పొత్తిట్టట్లేదు? మనలో అంటే ఆస్తిక భావజాలం మనల్ని దాసులుగా ఉంచుతుంది. అంచేత ఎప్పటికే మనలోంచి ఆస్తిక భావజాలం పోకపోతే ఇది ఇలాగే సాగుతుంది. ఇంకా పూర్వకాలం లాగానే ఆ పెత్తందారులు, ఆ రాజులు, ఆ మతస్వాములు వారు ఎలా అయితే ప్రజల్ని వాళ్ళు శాసిస్తూ కూర్చున్నారో ఈ రోజుకి ఇప్పటికీ వీళ్ళు ఇలాగే చేస్తారు. బతుకులు ఇలాగే ఉంటాయి. అరే ప్రజాస్వామ్యం మంది ప్రజల చేత ప్రజల పాలన, అది అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి? ఇప్పటికీ మనలో ఆస్తిక భావజాలం ఉండడం వల్ల ఎవడో ఉన్నాడు వాడు చేస్తాడని. అంచేది ఎప్పుడైతే సరైన నాస్తిక చైతన్యం వస్తుందో, నాస్తిక చైతన్యం ఏంటి? ఎవడు లేడు బయట, మనకు మించిన వాడు పైన ఎక్కడ ఎవడు లేడు. మన బతుకులు దేవుడు అనేవాడు ఎవడు లేడు. మన బతుకులు మనమే బాగుపరుచుకోవాలి. మనం ఎన్నుకున్న ప్రజల చేత బాగుపరుచుకున్నట్టు చేయాలి. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళు మన ప్రతినిధులు. ఈ ప్రజాస్వామ్యంలో మన ఆర్థిక రంగాల్లో, సామాజిక రంగాల్లో, విద్యా రంగాల్లో, సాంకేతిక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మనం వాళ్ళ చేత పని చేయించుకోవాలనే చైతన్యం రావాలి. ఎవడో లేడు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అనేది అర్థం చేసుకుని మనం ఎన్నుకున్న ప్రజల చేత పని చేయించుకునే చైతన్యం ప్రజల్లో రావాలి. కానీ అది లేదు. దాంతో ఏమిటవుతుంది? ఇప్పుడు స్వార్థపరులు, పెట్టుబడిదారులు, ధనవంతులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా వీళ్ళలో ఉన్న ఆస్తిక భావజాలను ఇంకా రెచ్చగొడుతూ మీ బతుకులు బాగుపడలే కదా, మనం ఎన్నుకున్న ప్రజలు మనకి అవ్వట్లే కదా, దేవుణ్ణి ప్రార్థించండి, గుళ్ళకి వెళ్ళండి, దేవుణ్ణి ప్రార్థించండి, మీ బతుకులు బాగుపడాలని వేడుకోండి అని మరింత ఆజ్యం పోస్తున్నారు. మరింత చెప్పలేనంత. చివరి పార్టీలు వాళ్ళు కూడా అందుకోసం ఏం చేస్తున్నారు? దేవాలయాలు కట్టిస్తున్నారు, పుష్కరాలకు వెళ్ళి చేయమన్నారు, మత పండుగలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకని? వీళ్ళు ప్రశ్నించే పని లేకుండా. ఈ రాజకీయ నాయకులు ఉన్నారే, వాళ్ళ పబ్బం పదవిలో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళ అన్ని భోగభాగ్యాలు అనుభవించాలి, ఆడంబరాలతో బతకాలి, భోగభాగ్యాలు అనుభవించాలి. వాళ్ళ భోగభాగ్యాలు అనుభవించాలంటే వీళ్ళు మత నమ్మికల్లో పడుండి దేవుణ్ణి నమ్ముకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చోరు. మీ బతుకులు ఇంకా బాగుపడలే కదా. నిజమే, మన ప్రజాస్వామ్యం వచ్చింది.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజలకు పాలనే, బాగుపట్టలే కదా. దేవుని ప్రార్థించండి. చివరికి పార్టీల వాళ్ళు వీళ్ళందరికీ ఎంత ప్రజల్లో ఎంత మోక్షం ఉందో ఆ మోక్షాన్ని రెచ్చగొట్టి వీళ్ళు పబ్బం గడపకుండా అది అర్థం చేసుకోరు ప్రజలు. అందుకే కావాలి నాస్తిక చైతన్యం. ఏం కావాలి నాస్తిక చైతన్యం? ఎవడు ఏ భగవంతుడు లేడు, మన బతుకులు బాగుపరుచుకోవడానికి మన కృషి ఉంది. అలాగే ఆర్థిక, సామాజిక, వైజ్ఞానిక, విద్య, పారిశ్రామిక అన్ని రంగాలకి, మన జీవితం అన్ని రంగాలకి చేసేది మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మన ప్రభుత్వం. దాని చేత పని చేయించుకోవాలి, అంతేగాని నెత్తిని పెట్టుకోవడం కాదు, పని చేయించుకోవాలి. కానీ దేవుడికి మొక్కడం ఎలా ఉందో, దేవుని ప్రార్థించి ఎలా ఉందో, అలాగే వీళ్ళందరినీ వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేని, వాళ్ళు ఎన్నుకున్న ఎంపీని, వాళ్ళు చేసుకునే మినిస్టర్ని, వాళ్ళు చేసుకునే సీఎంని, పిఎంని, వీళ్ళందరికీ సాగిలపడి మొక్కుతున్నారు. వాళ్ళందరూ ఎవరు? ప్రజల సేవకులు. సాగిలపడి మొక్కేది ఎవరు? ప్రార్థించేది ఎవరు? యజమానులు. ఇది రివర్స్ అయిపోయింది. వాళ్ళు సాగిలపడాలి, వాడు నన్ను ఎందుకున్నాను. ఎలక్షన్ టైంలో మాత్రం ఈ వాటర్ దేవుళ్ళు అంటారు. అప్పుడు మాత్రం వాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు. పైకి ఒక 5,000 6,000 ఇస్తే, ఓటుకి ఇస్తే, ఆహా ఎంతకాలం మన చేతిలో 5,000 వచ్చాయి ఓటుకి అనుకోవడం, ఓటిపించడం, ఆడికి ఓటేసేయడం. వాడు మోసగాడు, దగాకోరు, లంచగొండి, అవినీతిపరుడు. ఆర్గనైజ్ వచ్చి నెక్స్ట్ వాడు శుభ్రంగా వాడు కాసిన పనులను గవర్నమెంట్ వాడిని వాడు చేసేసుకుంటాడు. కుక్కకి బిస్కెట్లు పడేసేట్లు దాని తోకడితే తిరుగుతుంటారు, నాకు అతను బిస్కెట్లు పడేస్తాయి. వీళ్ళు కూడా అలాగే వాళ్ళు జేజేలు కొట్టుకుంటూ మూర్ఖులుగా ఎంట పరుగులు పెడుతున్నారు. ఇదిగో సంక్షేమ పథకం, అదిగో సంక్షేమ పథకం, ఇదిగో నీకు ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అని తాయిలాలు చూపించి అసలు అంతా అనుభవించేది వాళ్ళు. ఎవరైతే యజమానులుగా ఉన్నారో ప్రజాస్వామ్యంలో వాళ్ళు దుర్భరస్థితి అనిపిస్తున్నారు. కాదు, మనం చేసుకున్న ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల పాలన అనేది అర్థం చేసుకొని ప్రజల మీద ఒత్తిడి చేసి, వీళ్ళ మీద మా ప్రజాప్రతినిధుల ఒత్తిడి చేసి వాళ్ళ చేత పని చేయించుకోవాలి అనే చైతన్యం రావాలి. ఆ చైతన్యం నాస్తిక చైతన్యం. అసలైన ప్రజాస్వామ్యాన్ని అర్థం కాకుండా చేస్తున్నారు ఈ పార్టీ స్వామ్యంలో పార్టీ నేతలు, వ్యక్తి స్వామ్యంలో కింద చేస్తున్నారు. అంచేత మత పండుగలు పోషిస్తే మన మతాన్ని పోషించారు, మనకి ఇంత ఫండ్ ఇచ్చారు, మన గుడి కట్టుకోమన్నారు, ఇంత ఇచ్చారు. చెప్తానే కుక్క బిస్కెట్లు పెట్టేసండి, ఇంత డబ్బులు పెట్టి వాళ్ళు మాత్రం మనకు పన్నులేసి, ఇన్ని పనులేసి ఆ పనులన్నింటినీ వాళ్ళ దాంట్లో వేసుకుని జేబులు వేసుకుంటున్నారు. మరి మాత్రం ఇన్ని ట్యాక్స్లు వేస్తాను ఎత్తిన, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, చెత్త ట్యాక్స్ నుంచి సంపన్న ట్యాక్స్ దాకా ఉంటాయి. మనకి దోచుకుంటున్నారు. మనం అది అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఎవళ్ళో కాదు, మన జీవితాలు బాగుపోతే మనం ఎన్నుకున్నటువంటి సేవకులే అనేది మన అర్థం కాదు. అదే నాస్తిక చైతన్యం ఏంటంటే ఇది అర్థం చెప్పడం, అది. అంచేత బహిరంగ మనందరం ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్ముతున్నారో, ప్రజల బతుకులు బాగుపడాలని కోరుకుంటున్నారో, వాళ్ళ ప్రజల్లో ఈ నాస్తిక చైతన్యం తీసుకురావడానికి గట్టిగా కృషి చేయాలి. ఈ పార్టీ స్వామ్యం కాదు మనకు కావాల్సింది, వ్యక్తి స్వామ్యం కాదు మనకు కావాల్సింది. కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే, కొంచెం దేశాలు తీసుకుంటే ఒక వ్యక్తే వాడు శాసనం పేరుకి, రాజ్యాంగం పేరుకి చేసేది మాత్రం వాడి మాటే కాదు. అంచేత పార్టీ రహిత ప్రజాస్వామ్యం రావాలి. పార్టీ స్వామ్యం కాదు, పార్టీ రహిత, పార్టీ లేని ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళ నుంచి వాళ్ళే ప్రజలను ఎన్నుకుంటారు కదా, వాళ్ళు మంత్రులుగా ఉంటారు, పనిచేయడం శాఖల్లాగా కొన్ని రకరకాల శాఖలు ఉంటాయి కనుక శాఖలు మనం పనిచేయడం కోసం ఎన్నుకుంటారు. చేయకపోతే దిగో, నీ పని చేయట్లేదు, దిగురా, రీకాల్, రిఫరెండం, ఇనిషియేటివ్, అది కావాలి. ప్రజలు
పని చేయని వాడిని వెనక్కి పిలిచాడు, నౌకరు పెట్టుకుంటాం, ఆ నౌకరు పని చేస్తే తీసి పారేస్తాం, లేదా పోరా నువ్వు ఇంకోటి పెడతాం కదా. ఆరగా ప్రజలలో చైతన్యం రాదే నాస్తిక చైతన్యం. రీకాల్, రిఫరెండం, మనకి ఈ శాస్త్రాలు కావాలి, ప్రజలందరూ మాకు ఈ రకం శాసనాలు కావాలి అనేటువంటి డిమాండ్ చేసే చైతన్యం ప్రజల్లో రావాలి. అదే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అదే నాస్తిక చైతన్యం. దేవుడు లేనిది అయిపోవడం కాల, అసలు దేవుడు కాదు, అసలు దేవుడు అనేవాడు లేడు. అసలు నీ బతుక్కి నువ్వే ఈ ప్రజాస్వామ్యం దాంట్లో ప్రజల చేత ప్రజల పాలన అనేది అర్థం చేసుకో. ఆర్థికంగా రాజకీయంగా ఓటు వచ్చింది, రాజకీయంగా నీకు సమానత వచ్చింది, కానీ ఏ లాభం? తక్కిన దాంట్లో నీకేం లేదు, మొండి చెయ్యి. అందుకని గోరా గారు చెప్పినంటే ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లాలంటే ప్రజల్లో నాస్తిక చైతన్యం పెంపొందాలి, దాని ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. కరెక్ట్. నాస్తిక చైతన్యంతోనే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. మనందరం ఆ రంగంగా కృషి చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.